కాలు మీద వేసుకోగలవు. ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు 50-100 గ్రాములుగా వేసి పెడతాను. చక్కెర మాత్రం 1 కిలోగా వేస్తాను. రేపు వచ్చి తీసుకెళ్ళు. ఇదే సార్ పోయిన వారం లెక్క 4500. మామూలుగా ఈ డబ్బుని నా మనవరాల దగ్గరే ఇచ్చేయండి. భూనా భూనా కాస్త ఇక్కడికి వచ్చి వెళ్ళు. పిలిచారా తాతయ్య? అవునమ్మా, ఈ డబ్బు తీసుకుని లోపల పెట్టు. ఏంటి పంచదార మూట వీక్ గా ఉంది? ఒంట్లో బాలేదా? దీన్ని వెయిట్ ఎంత? 100 కిలోలమ్మా. తాతయ్య తూకం వేసేగా కొన్నారు. లేదమ్మా, ఇక మీదే వెయ్యాలి. తూకం వేసి చూపించండి. మూట తీసి కాటమే పెట్టండి అయ్యా. 94 కేజీలే ఉన్నాయి. 6 కేజీలు ఏమయ్యాయి? వెంకయ్య, ఈ ఒక్క మూటేనా అన్ని మూటలు ఇంతేనా చెప్పవయ్యా? మీ అయ్యగారికి తెలిసిందంటే నిన్ను పనిలో నుంచే తీసేస్తారు. ఏమయ్యా, ఒక ప్యాకెట్ అమ్మితే మాకు 40 పైసలు కమిషన్ వస్తుంది. మా కుటుంబం అంతా దీని మీద ఆధారపడే బతుకుతుంది. నువ్వు ఇలా నష్టం చేస్తున్నావే. క్షమించండి సార్. వస్తానమ్మా. ఇలాంటి తప్పుకి జరగదు సార్. చూద్దాం. నీ కొడుకున్నాడే పెద్ద లేబర్ ఆఫీసర్ అని పేరు ఒక్కటే. ఒక్క కొట్లో చేయి చాచినా కూడా 1000-2000 అని చెప్పి ధారాళంగా ఇస్తారు. అది వదిలేసి ధర్మం, న్యాయం, నీతి అని మెగాస్టార్ బాణీలో పోతున్నాడు. అందుకనే పాకెట్ ఖర్చులు కూడా చిల్లిగవ్వ ఉండటం లేదు. తాతయ్య నాన్నని తప్పు పట్టద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తుల సొమ్మికి ఆశపడ్డం అనర్థం. న్యాయంగా సంపాదిస్తేనే నిలుస్తుంది. అమ్మా, నేను బస్ పాస్ కి 100 రూపాయలు తీసుకున్నాను. బామ్మా, నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా అమ్మా. అక్క వెళ్ళిస్తాను. అది సరే మీనాక్షి, ఏంటమ్మా ఉదయం నుంచి మీ ఆయన కనిపించట్లేదు? అవునే, మీ అల్లుడేమైనా అగ్రహారంలో పుట్టినట్టు నడుచుకుంటున్నాడా? యాగంలో హోమానికని వెళ్లారు. ఈ పాటికి అక్కడ ఎన్ని గొడవలు చేస్తున్నారో ఏమిటో.